అసలు పేర్ని నాని విషయంలో ఏం జరిగిందండి? అంటే పేర్ని నానియే బయటకు వచ్చి అంటే జాయింట్ కలెక్టర్కు లెటర్ రాసి నేను కాంపన్సేషన్ ఇచ్చేస్తానన్నారా, లేకపోతే దీనికి ఎంతో కొంత చెల్లించేసుకుంటాను అని ఆయనే ఒప్పేసుకోవటంలో మనం ఎలా చూడాలండి? అంటే ఆయనకి ఎవరైనా సలహాలు ఇచ్చారా? నేనే అడ్మిట్ అయిపోతే అంటే కేసుల గ్రావిటీ నుంచి కొంచెం మినహాయింపు పొందొచ్చు అని ఎవరైనా ఆయనకి సలహాలు ఇచ్చారనుకోవచ్చా మనం? ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడమ్మా, దొంగతనం చేస్తాడు, పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత సొమ్ము రికవరీ చేస్తారు. సొమ్ము రికవరీ అయింది కానీ ఆ దొంగను వదిలిపెట్టేస్తారా? ఖచ్చితంగా మళ్ళీ కోర్టులో హాజరుపరుస్తారు, కేసు నడుస్తుంది, ఏదైనా శిక్ష పడుతుంది. అది చట్టం, అది చట్టం. దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఎవరికి ఉండదు. అయితే ఇక్కడ ఏంటి, ఆ గోడౌను సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు లీజుకు ఇచ్చారు. అది పేర్ని గారి భార్య పేరుతో ఉంది అని అనుకున్న ఇప్పుడు వరకున్న సమాచారం. ఎక్కడైనా గోడౌన్ రెంట్కి ఇచ్చినప్పుడు ఎవరికైనా అందులో ఏదైనా వస్తువులు మిస్ అయిపోతే గోడౌన్కి ఇచ్చినటువంటి ఓనర్కు సంబంధం ఎలా ఉంటుందమ్మా? ఎక్కడైనా అగ్రిమెంట్ అలా రాసుకుంటారా? ఇప్పుడు మా ఇల్లు నేను బాడికి ఇస్తాను, ఆ బాడికి అతను వచ్చి కూర్చుంటాడు, ఆ ఇంట్లో ఆయన బంగారు ఆయన డబ్బు దొంగతనం జరుగుతుంది. ఒకవేళ దొంగతనం జరిగితే నేను మళ్ళీ ఆ డబ్బులన్నీ ఆ బంగారం అంతా నేను తిరిగి ఇచ్చేస్తా అని ఓనర్ రాపిస్తాడా ఎవరన్నా లీజుకునే వాళ్ళకి? అంటే లక్ష్మణ్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ అండి, అంటే మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఆ ఓనరే కాజేసిన పరిస్థితి వచ్చింది కదండి. అంటే పేర్ని నాన్నగారు ఎలా కాజేసాడు? అప్పుడు ఆ ఓనర్ కాజేసాడు అన్నదే నిరూపణ కావాలి కదా. మీరు అన్నట్టు నేను నా ఇల్లు బాడికిచ్చాను, బాడికిచ్చిన ఇంట్లో నేనే దొంగతనం చేశాను అనేది రుజువు కావాలి కదా, దొంగతనం చేశాడు అని. కాకముందే అతను ఆ డబ్బులు కట్టడం వలన ఇప్పుడు మనము పేర్ని నానినే ఆ యొక్క బియ్యం మాయం కావడానికి కారణము అని చెప్పి అందరు అనుకునే విధంగా తయారైంది కదా ఇష్యూ. అది పోనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నా కూడా ఎలా ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇంతవరకు ఏం చెప్పడం లేదు. ఇక్కడ ఆ గోడౌన్ లీజుకిస్తే పేర్ని నాని డబ్బులు ఎందుకు కట్టాలి? అది బాధ్యత ఎవరిది? గోడౌన్ యొక్క ఇవాళ మేనేజర్ను పట్టుకున్నారు నిన్న, ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా అధికారిని పట్టుకున్నారు. అంటే బాధ్యులు ఎవరు? నిజంగా వాళ్ళిద్దరే బాధ్యులు. ఆ గోడౌన్ లో ఏమైనా మిస్ అయితే, ఒకవేళ ఈ మిస్ అయ్యాయా, స్మగ్లింగ్ అయ్యాయా, పేర్ని నాని కుటుంబ సభ్యులు దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా అమ్మేసుకున్నారా అన్నది ఎవరు చెప్పాలా? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పాలా, ఆ గోడౌన్కు బాధ్యులైన వాళ్ళు చెప్పాలి. ఆ గోడౌన్ ఇన్ఛార్జి అంటే మేనేజరు, ఇదిగో ఈ బియ్యం మాయమయ్యాయి, ఏదో అధికారం అడ్డం పెట్టుకొని గోడౌన్ నుంచి తీసుకుపోయి అమ్మేసుకున్నారు, వాళ్ళదే గోడౌన్ అద్దెకి ఇచ్చారు కాబట్టి అని చెప్పాలి కదా. చెబితే అప్పుడు పేర్ని నాని గారిని మనం తప్పు పట్టాలి ఒకటి. అలాగే పేర్ని నాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలి, అంటే వాళ్ళ భార్య మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. ఒకవేళ ఆ బియ్యం పేర్ని నాని అమ్మేసుకున్నాడు, లేకపోతే ఆయన కొడుకు అమ్మేసుకున్నాడు అనుకోండి, అమ్మినారని ఆమె చెప్పింది, ఇవాళ మేనేజర్ చెప్పారనుకోండి, స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాల్సిందే, ముద్దాయిలుగా చేర్చాల్సిందే, అరెస్టు చేయాల్సిందే. ఇక్కడ వీళ్ళిద్దరినీ పట్టుకోవడంలో మతలం ఏంటి? అసలు ఎన్ని రోజులే ఇది జరగబట్టి? ఇప్పుడు ఫస్ట్ గోడౌన్ ఎవరైతే గోడౌన్ ఇన్ఛార్జిగా ఉంటారో స్టాఫ్ కానీ మేనేజర్ కానీ ఇంకొకరు కానీ అక్కడ బియ్యం మాయమయ్యాయి అంటే ఫస్ట్ జవాబుదారీ వాళ్ళు. వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆపారు? పేర్ని నాని వైపు ఎందుకు మళ్లించారు మొదటి నుంచి? తర్వాత జిల్లా సప్లై అధికారి బాధ్యత ఎందుకు? బాధ్యత గోడౌన్లు ఎప్పటికప్పుడు చెకింగ్ చేసేటువంటి అధికారం ఉన్నది జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా అధికారికి. ఆ జిల్లా అధికారి ఎందుకు చెకింగ్ చేయలేదు, బియ్యం ఉన్నాయా లేదా అని చెకింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అతన్ని ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. వీళ్ళిద్దరిని ముందే చేసి ఉంటే, ఎప్పుడైతే తక్కువ ఉన్నాయని తేలిందో ఆ రోజే ఆ క్షణములోనే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఉంటే నిజాలు బయటకు వచ్చి ఇప్పుడు ఏమి కప్పిపుచ్చుతున్నారో తెలీదు, ఏమి జరుగుతున్నదో తెలీదు, ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారో తెలీదు. ఆ పేర్ని నాని అని ఆయన పాట పాడారు, ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నేనేం చేశాను నాకేం సంబంధం అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయన భార్య పేరుతో గొడవ ఉంది.
మళ్ళీ కొడుకు పేరుతో కొంతకాలం వచ్చింది, కొడుకు తప్పించుకొని తిరుగుతున్నాడు, భార్య తప్పించుకొని తిరుగుతున్నాడు అని. అంటే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయో అవి ప్రాపర్ గా యాక్ట్ చేయటం లేదని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎక్కడైనా ఇప్పుడు గవర్నమెంట్ గోడౌన్ అద్దెకు తీసుకున్నారు, రాష్ట్రంలో చాలా చోట్ల తీసుకున్నారు, అదొకటే కాదు. తీసుకున్నప్పుడు లీజ్ అగ్రిమెంట్ లో ఎక్కడన్నా అందులో సరుకులు పోతే గనక నేనే జవాబుదారి అని లీజుకి ఇచ్చిన ఆయన అగ్రిమెంట్ రాస్తాడమ్మా ఎక్కడన్నా? అట్లా చూసాము ఎప్పుడన్నా? అట్లా రాయగలుగుతారా? లేదు లేదు లేదు. మరి ఆయన ఎందుకు డబ్బు కడుతున్నాడు? అదే కట్టాల్సిన అవసరం ఉంది ఆయనకు. ఓకే, ఆయన బలవంతంగా తీసుకుపోయాడు అనుకోండి ఆ బియ్యాన్ని, ఆయన కొడుకు తీసుకుపోయి ఆయన భార్య తీసుకుపోయి అమ్మారు అనుకోండి. ఎప్పుడు తీసుకెళ్లారు అవి? ఎప్పుడు స్టాక్ అది? గత ప్రభుత్వంలో స్టాక్, ఈ ప్రభుత్వం వచ్చింది. ఒకవేళ అలా జరిగి ఉంటే, గత ప్రభుత్వంలో జరిగి ఉంటే, అధికార యొక్క బలముతో ఆ పని చేసి ఉంటే, దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాకైనా సంబంధిత అధికారులు గతంలో ఇలా తీసుకెళ్లారు, ఇక్కడ బియ్యం లేవు, మా మీదకి వస్తుంది అని వాళ్ళు ముందుగానే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు కదా. కరెక్ట్. గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వస్తేనే ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళు వీళ్ళు పోయి తనిఖీ చేసినప్పుడు బియ్యం తక్కువ ఉన్నాయని తేలింది. తేలినప్పుడు ఎవరండి జవాబుదారి? అక్కడ మొదటి ముద్దాయి ఎవరు? గోడౌన్ ఇన్ఛార్జి. రైట్. గోడౌన్ ఇన్ఛార్జి ఎవరు? ముద్దాయి ఎక్కడ? ఫస్ట్ ముద్దాయి గోడౌన్ ఇన్ఛార్జి. ఎందుకు పట్టుకోవాలి ఎన్ని రోజుల వరకు? అది ఎక్కడ పోతాడు? గవర్నమెంట్ ఎంప్లాయ్. అంటే ఏదో అక్కడ వెనక ఒక అండర్స్టాండింగ్ జరుగుతున్నటువంటి అనుమానం ప్రజలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అంటే ఒక గోడౌన్ ఇన్ఛార్జ్ 5 లక్ష్మణ్ గారు ఎందుకు చెక్కులు ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. అదే సార్, గోడౌన్ ఇన్ఛార్జ్ అనే ఆయన 7,557 బస్తాల బియ్యం తరలించడం అనేది ఇంపాసిబుల్ అన్న సంగతి ప్రజలకు కూడా అర్థమైంది.